అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా వింటూ వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్క అధికారి కూడా తప్పించుకోలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న వైసీపీ కార్యకర్తలకు అండగా నిలబడటానికి ఇటీవల అధినేత జగన్ డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఈ డిజిటల్ బుక్ ను అనంతపురం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనంత వెంకట్రామిరెడ్డితో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. క్యూఆర్ కోడ్ ను అనంత వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వైసీపీ కార్యకర్తలను నాయకులపై అక్రమ కేసులు పెడుతూ జైళ్ల పాలు చేస్తున్నారన్నారు. అప్పట్లో పనిచేసిన కొందరు అధికారులను కూడా టార్గెట్ చేసి జైళ్లకు పంపుతున్నారని, దీనిపై హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ ప్రభుత్వంలో మార్పు రావడం లేదన్నారు. అందుకే ఇప్పుడు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులందరికీ హెచ్చరించడానికి డిజిటల్ బుక్ ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇవాళ జిల్లా స్థాయిలో దీనిని ఆవిష్కరించామని, రేపటి నుంచి నియోజకవర్గ స్థాయి, ఆ తర్వాత మండల స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఇందులో నమోదు చేయించాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, అప్పుడు ఇలా నిరంకుశంగా వ్యవహరించిన వారిని ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంక్షేమము, ఆ రాష్ట్రము దేశ అభివృద్ధికి మాత్రమే ప్రధాన అంశాలుగా కూడా పరిగణిస్తారు. కానీ దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈ రాష్ట్రంలో 15 నెలల కిందట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టేది కాకుండా ఎంతో అరాచకంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఏకపక్ష ధోరణులతో పరిపాలన కూడా చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఉన్న అధికారులపైన కూడా అనేక రకాలుగా అప్రజాస్వామ్య పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి జైలు అనేది కూడా జైలు పాలు చేసేసి వారిపైన అనారికంగా కూడా వివరిస్తున్న విషయాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించిన విషయం కూడా ఉంది. అనేక రకాలుగా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా. కోర్టులకు వెళ్ళింది. జిల్లా కోర్టు నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా పోయేసి కూడా ఈ ప్రభుత్వానికి, వారు చేస్తున్న చర్యలకి, వారు బిహేవ్ చేస్తున్న పరిపాలన విధానానికి కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు కూడా అనేకమైన తీర్పులు ఇచ్చినా కూడా లెక్క పెట్టుకోకుండా అధికారం ఉందని చెప్పేసి ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్ననే హైకోర్టులోనే ఒక సోషల్ మీడియా యాక్టివిటీస్ కూడా ఈరోజు అతను జరిగిన తీరు, వారు రిజిస్ట్రేషన్ చేసిన తీరు, పోలీసులు వివరించిన తీరు, ఇవన్నీ కూడా చేసి తప్పు పెట్టి ఎక్కడా ఇంతవరకు కూడా ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం నుంచి ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా దాదాపుగా కూడా సిబిఐ ఎంక్వైరీ ఒక హైకోర్టు అనేది కూడా చేయడం నిజం కూడా ప్రథమంగా కూడా ఈ రాష్ట్రంలోనే కూడా జరిగింది. అయినా సిగ్గు లేని ఈ ప్రభుత్వం అలాగే ముందుకు పోతా ఉంది. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి, అందుకోసమే చాలా మార్లు కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం ఈరోజు ప్రజల యొక్క నాడి చూస్తూ ఉంటే అధికారంలోకి వచ్చేది మాత్రం ఖాయము. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అవి 3.5 సంవత్సరం కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఎప్పుడు జరిగినా కూడా ఇతూరి మాత్రం అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అధికారంలోకి వస్తూనే ఈరోజు అధికారులకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు అధికారం ఉందని చెప్పి ఆ ముఖ్యమంత్రో, ఆ మంత్రో, ఆ ఎమ్మెల్యేనో, ఆ పార్లమెంటు సభ్యులో అధికారం ఉండేవారు చెప్పిన ప్రకారం నువ్వు అప్రజాస్వామ్య పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి ఈరోజు కన్నా సతాయిస్తే మీకు భవిష్యత్తులో మీరు రిటైర్డ్ అయినా కూడా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా, కడకు విదేశాల్లో కూడా స్థిర నివాసం ఏర్పరచుకున్నా కూడా మిమ్మల్ని పట్టుకొని వచ్చేసి కూడా మీ పైన కూడా కేసులు పెట్టి ఈరోజు మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తూ ఈరోజు, ఎందుకంటే ఎవరైనా కానీ మర్చిపోతారేమని చెప్పి ప్రతి చిన్న విషయం కూడా కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి ఎవరైనా కానీ అధికారులకు కూడా అన్యాయం జరిగితే వెంటనే కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లకు కూడా పోయేసి వెంటనే ఆ కేసును కూడా ఏమేమి జరిగింది, వారి పేరుతో సహా, అడ్రస్తో సహా, ఎవరు అన్యాయం చేశారు, ఇవన్నీ కూడా వెబ్సైట్లో చేయండి, చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా 24వ తేదీ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీసులో కూడా ఈరోజు కూడా ప్రారంభోత్సవం కూడా లాంచ్ చేయడం జరిగింది. అదే దాన్ని ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా మేమందరూ కూడా కలిసి ఆ QR కోడ్గానే ఆ వెబ్సైట్ని కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. రేపు నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఎల్లుండి అంటే 29వ తేదీ మండలాల్లో కూడా ఇవి కూడా లాంచ్ చేస్తారు. దీన్ని అందరూ కూడా ముఖ్యంగా దీన్ని నోట్ చేసుకొని ఎవరికి ఏమి చిన్న అన్యాయం జరిగినా కూడా వెంటనే దీంట్లో కూడా వెబ్సైట్లోకి పోయి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే జనానికి కూడా కోరుతా ఉన్నాను. జై జగన్.